ప్రతి రైతు కూడా ఈ ఈ రసాయనిక ఎరువులు ముఖ్యంగా వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇందాక చెప్పినట్టుగా వర్షాకాలంలో నేలలో తేమ వర్షం ద్వారా ఉన్నప్పుడు మాత్రమే మనం ఎరువులను వేసుకోవాలి. లేకపోతే ఏంటంటే మనకు వినియోగ శాతం అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఈ యూరియాను దఫాలుగా వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే భాస్వరం ఎరువును ఎప్పుడైనా సరే తొలి దశలోనే మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సూక్ష్మ పోషకాలను మనకు అవసరాన్ని బట్టి పోషక లోపం కనిపిస్తే మనం వాడుకోవాల్సి ఉంటుంది. ఈ జీవన ఎరువులను మనం చూసినట్లయితే 6 నెలల లోపే ఎక్స్పైరీ డేట్ చూసుకొని ఏ పంటకు ఏ జీవన ఎరువు వాడాలనేది కరెక్ట్గా తెలుసుకొని వాడవలసి ఉంటుంది. అలాగే సూక్ష్మ పోషకాలని మనం పైపాటుగా పిచికారీ చేసుకున్నప్పుడు డోసేజ్ని ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మోతాదులో మనం కనుక పిచికారీ చేస్తున్నట్లయితే ఈ పంట కూడా దెబ్బ తినేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి సో కరెక్ట్ డోసేజ్ని మనం ఎంచుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా నేలలో అధిక తేమ కానీ లేదా బెట్ట గురైనప్పుడు ఇట్లా పైనుంచి పైపాటు ఈ ఫోలియార్ స్ప్రే అంటే పిచికారీ చేసుకునేందుకు యూరియాని కూడా వాడవచ్చు. 2% యూరియాను వాడవచ్చు. లేదా ఇందాక నేను చెప్పినట్టుగా 319 కానీ లేదా 13,045 కానీ 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పోషక లోపాల నుంచి మనం పంటను కాపాడి అధిక దిగుబడులను సాధించవచ్చు.